హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో పరమ పవిత్రమైన ధనుర్మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, పండుగ నెల ఎప్పుడు ప్రారంభం అవుతుంది, విశిష్టత, నైవేద్యం, ఈ నెల రోజులు ఎలా చేసుకోవాలి, చేయలేని వాళ్ళు ఎన్ని రోజులు చేయాలి, భోగి పండుగ, గోదాదేవి కళ్యాణం ఎప్పుడు, నియమాలు ఏమి పాటించాలి, చేయకూడనివి, ఇంకా పెళ్లి కాని యువతులకు ఎందుకు ప్రత్యేకం, తిరుప్పావై విశిష్టత, అన్ని విశేషాలతో ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ధనుర్మాసం అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? ప్రతి ఇల్లు కూడా రంగురంగుల రంగవల్లికలతోటి, గొబ్బిమ్మలతోటి, హరిదాసులతోటి, గంగిరెద్దుల వాళ్ళతోటి, ప్రతి ఇల్లు ఆలయాలు కూడా దైవభక్తితోటి, తిరుప్పావై పఠనంతో, అమ్మి ముహూర్తంలో పూజలతోటి, ఈరోజు భోగి పంటలతోటి, గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాసం మొత్తం కూడా ఎంతో విశేషంగా ఉంటుంది. అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్. ఈ ఊర్లలో అయితే ఈ హడావిడి అంతా ఇంత కాదు. మా చిన్నప్పుడు అయితే అందరూ ఇళ్ళ ముందు ముగ్గులు వేసుకొని మీది బాగుందా మాది బాగుందా అని చెప్పి పోటీల మీద పొద్దున్నే వేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే అది తగ్గిపోయింది. ఊర్లలో కూడా ఆ వాతావరణం ఇప్పుడు తగ్గిపోయింది ఫ్రెండ్స్. క్లియర్గా చెప్పాలి అంటే మనకి ఈ ధనుర్మాసం మన తెలుగు నెలలకు సంబంధించింది కాదు, ద్రావిడ దేశస్థులకు సంబంధించింది. మనం కాలాన్ని కొలవడానికి రెండు రకాల పద్ధతులు అనుసరిస్తారు. ఒకటి సూర్యుడిని అనుసరించి సౌరమానం ప్రకారం, రెండు చంద్రుడిని అనుసరించి చాంద్రమానం ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. మనం అందరం కూడా చంద్రుడిని అనుసరించి చాంద్రమానాన్ని అనుసరిస్తాము. ద్రావిడ దేశస్థులు సౌరమానాన్ని బట్టి అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించి మార్గశిర మాసంలో వచ్చేదే ఈ ధనుర్మాసం. సూర్య భగవానుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన పుణ్యకాలాన్ని మనం ధనుర్మాసంగా భావిస్తాము. ఈ నెల రోజులు కూడా ద్రవిడ దేశస్థులకు ఎంతో విశేషమైనది. శ్రీ మహావిష్ణువును మధుసూదనుడుగా, శ్రీరంగనాథునిగా ఈ నెలలో పూజిస్తారు. సాక్షాత్ భూదేవి అవతారమూర్తి అయిన గోదా ఆండాళ్ తల్లి రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రమైన, పావై అనగా వ్రతం అని అర్థం. వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని, ఉపనిషత్తులే గోదాదేవి అమ్మవారి నోట సర్వసులభ రీతిలో వెలువడినాయని, ఒక్కొక్క వేద మంత్రం లాంటిదని, తిరుప్పావై శ్రీ మహావిష్ణువు పాదపద్మాలను అందుకోవడానికి మార్గదర్శకం అని చెప్పి మన పురాణాల్లో చెప్పబడింది. మాసంలో పెళ్ళిడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడని గోదాదేవి అమ్మవారు మార్గళి వ్రతం పేరుతో మహావిష్ణువును ధనుర్మాసం అంతా కూడా పూజించింది. ఆండాళ్ తల్లి అనుగ్రహించిన తిరుప్పావై ప్రతి వైష్ణవాలయంలో కూడా బ్రహ్మీ ముహూర్తంలో వినిపిస్తూ ఉంటుంది. తిరుమలలో కూడా సుప్రభాతం బదులు తిరుప్పావై పఠిస్తారు. ఈ రోజులు కూడా స్వామివారిని సేవించడం ఒక వ్రతంగా, ధనుర్మాస వ్రతంగా చేస్తాము. బ్రహ్మీ ముహూర్తంలోనే లేచి స్నానం చేసి పూజ చేస్తాం. ఎందుకంటే ఈ కాలంలో ఎందుకు అంటే సూర్య భగవానుడు ధనుసు రాశిలో ఉండేది అంతా దేవతలకు బ్రహ్మీ ముహూర్తంతో సమానమట. బ్రహ్మీ ముహూర్తమైన ఈ కాలంలో ఆ భగవంతుని ప్రార్థిస్తే భగవంతునికి త్వరగా చేరువ అవుతాం. ఆయన అనుగ్రహం శీఘ్రమే కలుగుతుంది. మనకి ఈ 2024 సంవత్సరంలో 2024 నుంచి 25 మధ్యలో మనకి ధనుర్మాసం వస్తుంది. ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అంటే ధనుర్మాసం 2024 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ సోమవారము ఉదయం 6:57 సూర్యభగవానుడు ధనుసు రాశిలో సంక్రమణం జరుగుతుంది. అప్పటి నుంచి మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. మార్గశిర బహుళ పాడ్యమితో ప్రారంభమవుతుంది. మళ్ళీ 2025 సంవత్సరం పుష్యమాసము జనవరి 14వ తేదీ మంగళవారం మధ్యాహ్నము 2:45 మనకి సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మనకి ఈ ధనుర్మాసం ముగుస్తుంది. మనకి జనవరి 13వ తేదీ సోమవారము భోగి పండుగ జరుపుకుంటామండి. ఆ రోజు మనకి భోగి పండుగ రోజు గోదా కళ్యాణం జరుగుతుంది. ప్రతి ఆలయంలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. జనవరి 14వ తేదీ మంగళవారం రోజు మనకి మకర సంక్రాంతి పర్వదినం జరుపుకుంటాము. జనవరి 15వ తేదీ మనకి బుధవారం రోజు కనుమ పండుగ జరుపుకుంటామండి. నెల రోజులు కూడా ఎంతో పరమ పవిత్రమైన రోజులుగా జరుపుకుంటాము. ఈ నెల రోజులు స్వామివారిని ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తే, నియమనిష్టలతోటి పూజిస్తే ఆ స్వామివారు సంతోషంతో వెంటనే అనుగ్రహిస్తారు. మనకి ఈ నెల రోజుల్లో కూడా ముఖ్యంగా మనకి కావాల్సింది స్వామివారిని పూజించడానికి ఆడంబరం కాదు, బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేకవడము, భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించడము. ఇంకా 30 రోజులు కుదరని వాళ్ళు 15 రోజులు లేదా 8 రోజులు, 6 రోజులు, 4 లేదా మనకి నెల రోజుల్లో ఒక్క రోజైనా, ఇంకా ఏకాదశి రోజైనా సరే చేస్తే ఎట్లా చేసినా కూడా మనకి విశేష ఫలితాలు కలుగుతాయి.
ఏ కోరిక అనుకున్నా కూడా భక్తి శ్రద్ధలతోటి చేస్తే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. మనకి ఈ ధనుర్మాసంలో నెల పట్టడం అంటారు. అంటే నెలగంట పట్టడం. నెలగంట పట్టడము అంటే పండుగ నెల పట్టడం అని కూడా అంటాము. భగవానుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడాన్నే నెలగంట పట్టడము, పండుగ నెల ప్రారంభం అని కూడా అంటారు. ఈ పండుగ నెల ప్రారంభం నుంచి తెల్లవారుజామున ఇంటి ముందుల ముగ్గులు వేసుకోవడం, రంగవల్లికలతోటి రంగురంగులు దిద్దుకోవడం, గొబ్బెమ్మలు పెట్టుకోవడం పండుగ నెల ప్రారంభం నుంచి కూడా జరుగుతుంది. ఈ పండుగ నెల ప్రారంభం నుంచి కూడా మనకి ఎటువంటి పెళ్ళిళ్ళు కూడా జరగవు. ఎందుకు అనంటే ఈ నెల అంతా కూడా స్వామివారి సేవలో పండుగ వాతావరణంతో గడుస్తుంది. ధనుర్మాసం స్వామివారికి నైవేద్యంగా దద్దోజనము, పొంగలి, పరమాన్నము, ఏవైనా ఫ్రూట్స్ తప్పకుండా పెట్టాలి. మనకి ఇంకా ధనుర్మాసం నెలబట్టిన రోజులలో మొదటి 15 రోజులు పులకము, చక్కెర పొంగలి, తర్వాత 15 రోజులు దద్దోజనం స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఏంటంటే మనం పొద్దున్నే బ్రహ్మీ ముహూర్తంలోనే చేయాలి కాబట్టి ఆ టైంలో నైవేద్యం చేయడం కుదరని వాళ్ళు పొద్దున్నే పూజ చేసుకొని స్వామివారికి ఫ్రూట్స్ ఏమైనా పెట్టి తిరుప్పావై చదువుకున్న తర్వాత అయినా సరే నైవేద్యం చేసి పెట్టవచ్చని పండితులు చెప్పారు. మాసంలో తప్పక పఠించవలసినవి విష్ణు సహస్రనామములు, కృష్ణ అష్టోత్తరము, గోదాదేవి అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరము, తిరుప్పావై, భాగవతము. ఈ మాసమంతా కూడా గోవిందా అని స్మరిస్తే రాబోయే 7 జన్మలు కూడా జ్ఞానులుగా పుడతారట. శ్రీకృష్ణ శ్రీకృష్ణ అని జపిస్తే కృష్ణ పరమాత్మకు ఇష్టలవుతారు. భక్తితో స్మరించినా చాలు. నెల రోజులు కూడా శ్రీకృష్ణ భగవానికి తులసి దళాలు సమర్పించిన యువతులకు నచ్చిన వరుణ్తో వివాహం జరుగుతుంది. పెళ్లి కాని వారు గోదా అమ్మవారి కళ్యాణం చూసినా, పాలు పంచుకున్నా కూడా వెంటనే వివాహం జరుగుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. ధనుర్మాసం మొత్తం ఉదయం సాయంత్రం దీపం పెడితే దరిద్రం దూరమై లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మాసంలో స్వామివారిని ఆవు పాలతో స్నానం అంటే అభిషేకం చేయిస్తే వారికి సూర్యచంద్రులు ఉన్నంత వరకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. నిత్యము కూడా తులసి సమర్పిస్తూ అంటే మానకుండా నెల రోజులు కూడా భక్తితో సమర్పిస్తే కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయి. కాని వారికైతే నచ్చిన వరుడు లభిస్తాడు. ముఖ్యంగా మనం ఈ మాసంలో పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో సూర్యోదయానికి మునిపే మనము పూజ చేసుకోవాలి. స్నానము అది చేసి పూజ ముగించుకొని తిరుప్పావై చదువుకొని ముగించుకోవాలి. ఇవన్నీ జరగాలి అంటే 4:30 అట్లా లెగిస్తేనే మనకి సూర్యోదయానికి మునిపే ఇవన్నీ జరుగుతాయి. ఆడవారు కానీ మగవారు కానీ కుదిరితే పొడవాటి బొట్టు తిలకం పెట్టుకుంటే మంచిది. ఈ మాసంలో కుదిరితే తెల్లని వస్త్రాలు ధరించి పూజిస్తే ఇంకా మంచిది. పూజా మందిరంలో శ్రీ రంగనాథుని, విష్ణుమూర్తిని, కృష్ణ పరమాత్ముని పటాలు కానీ విగ్రహాలు కానీ ఉన్నా, ఇంకా లేదు అనుకుంటే వెంకటేశ్వర స్వామి అమ్మవారి ఫోటో అందరి ఇళ్లలో ఉంటుంది. ఆ ఫోటోలు పెట్టుకొనైనా పూజించుకోవచ్చు. ఇంకా గోదా అమ్మవారి ఫోటో ఉన్నా కూడా చక్కగా పెట్టుకోవచ్చు. విగ్రహాలు చిన్న చిన్నవి ఉంటే చక్కగా పెట్టుకొని పూజ చేసుకొని అభిషేకం కూడా చేసుకోవచ్చు. తులసి అమ్మవారు ఉంటే కనుక తప్పకుండా పూజించుకోవాలి. విలాసాలకు అంటే సినిమాలకు వెళ్ళడం, బయట అందరితో తిరగడం అలాంటి వాటికి దూరంగా ఉండాలి. మాంసాహారం ముట్టకుండా ఉండాలి. పూజ అంతా అయిన తర్వాత టైం ఉంటుంది కదా, చక్కగా ఎంజాయ్ చేయడం. అలా కాకుండా ఏమైనా దేవునికి సంబంధించినవి, భాగవతం, ఆల్వారుల చరిత్ర ఇలాంటి స్వామివారికి సంబంధించిన ఏమన్నా వింటే మంచిది. ఈ మాసంలో దాన ధర్మాలు చేయడం మంచిది. లేదు మనం అంతా చేయలేకపోయినా మనం చేసుకున్న ప్రసాదాన్ని నలుగురికి పంచినా కూడా మంచిది. ఈ నెల రోజులు కూడా మాంసాహారం ముట్టకుండా సాత్వికాహారం తినాలి. మనం ఈ నెల రోజులు కూడా బ్రహ్మీ ముహూర్తంలోనే పొద్దున్నే లేచి పూజ చేస్తాం కాబట్టి ముందు రోజు సాయంత్రం పూట ఎక్కువగా తింటే మనము మంచిగా నిద్రపోతాము, పొద్దున్నే లెగవలేము. అందుకని సాయంత్రం పూట లైట్ ఫుడ్ తింటేనే మంచిది. ఆరోగ్యం సహకరించే వాళ్ళు చక్కగా ఒంటిపూట భోజనం చేసి కింద పడుకుంటే ఇంకా మంచిది. ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా తెల్లవారుజామున పూజ చేసుకొని నైవేద్యం సమర్పించుకొని తిరుప్పావై పఠనం చేసి అప్పుడే పూజ ముగించుకోవాలి. ప్రతి ఆలయాల్లో, వైష్ణవ ఆలయాలలో కూడా ఈ నెల రోజులు కూడా తిరుప్పావై మనకి బ్రహ్మీ ముహూర్తంలోనే వినిపిస్తూ ఉంటుంది. చక్కగా ఈ నెల రోజులు కూడా పూజ చేసుకున్న వాళ్ళు భోగి పండుగ రోజు కుదిరితే అమ్మవారికి స్వామివారికి ఇంట్లో మనము చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇంట్లో సులువుగా పూజ చేసుకోవాలి.
లేదు చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఆలయానికి వెళ్ళి గోదా అమ్మవారి కళ్యాణం ప్రతి ఆలయంలో వైష్ణవ ఆలయంలో జరుగుతుంది. మనము ఈ కళ్యాణం చూసినా కూడా మనకి ఈ వ్రతం పూర్తవుతుంది. ఈ ధనుర్మాసంలో మనం చేయకూడదంటూ కొన్ని పనులు ఉన్నాయి. ఏమిటి అంటే పాలు నెయ్యి అసలు వాడకూడదు. అసలు వాడకుండా మనం నైవేద్యం ఎలా చేస్తాం అనుకుంటాము, కానీ నైవేద్యం చేసే వాటిలో వాడుకోవచ్చు. అదే నైవేద్యాన్ని ఎవరైనా మనకు ప్రసాదంగా పెట్టినా అది తినవచ్చు. ధనుర్మాస వ్రతం అంటేనే స్వామివారిని ప్రేమతోటి తపనతోటి పూజించడము, స్వామివారికి చేరువ కావడం అని మన పురాణాలు చెబుతున్నాయి. మాసంలో పరులను తిట్టుకోవడం, ఎవరిని దూషించడము, నొప్పించడము చేయకూడదు. ఎందుకంటే బయట వారిని మనం భగవంతునితో చూస్తాము. ఇంట్లో చక్కగా నెలంతా కూడా భక్తితో పూజించుకొని బయటకు వెళ్ళి ఇతరులని తిట్టడం వల్ల మనకి పాపమే వస్తుంది కానీ పుణ్యం రాదు కదా ఫ్రెండ్స్. అందుకని బయట కూడా అందరిలో కూడా భగవంతున్నే చూస్తూ ఎవరిని కూడా నొప్పించకుండా ఉండాలి. ముఖ్యంగా తిరుప్పావై పఠించాలి. ఏంటంటే పాసురాలు ద్రావిడ భాషలో ఉన్నాయి కదండి, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క వేద మంత్రం లాంటిది, అమ్మవారి నోటి నుండి స్వయంగా వచ్చినవి. అందుకని ద్రావిడ భాషలో చదివితేనే శ్రేష్టమని చెప్తారు. రాని వారి మాత్రమే తెలుగులో వస్తున్నాయి కదండి, అలా చదువుకోవచ్చు. లేదు చదవలేము అనుకున్న వాళ్ళు విన్నా కూడా చాలా మంచిది. ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని, అయితే ఏదో పెట్టుకున్నాము ఇంట్లో నడుస్తుంది టీవీలో వస్తుంది అనుకోకూడదండి. మనస్సు నిలిపి వినాలి, అంతేగాని అలా పెట్టుంచేసి మనము తిరుగుతూ ఉండడం కాదన్నమాట. చక్కగా అలా విన్నా కూడా మంచిది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ ధనుర్మాసం గోదాదేవి అమ్మవారు అంటే మన ఆండాళ్ తల్లి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసం అంతా కూడా విష్ణు వ్రతం చేపట్టి స్వామివారిని కీర్తించింది. అందుకే ఈ ధనుర్ సంక్రమణం రోజులలో స్నానాలు, పూజలు, జపాలు చేయడము చాలా మంచిది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు దర్శించడము చాలా మంచిది. ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి దేవతలతో పాటు దివి నుంచి భువికి దిగివచ్చిన శ్రీ మహావిష్ణువుని ద్వార దర్శనం గుండా దర్శించుకునే పవిత్రమైన ముక్కోటి ఏకాదశి కూడా మనకి ఈ ధనుర్మాసంలోనే వస్తుంది. మనకి 2025వ సంవత్సరంలో జనవరి 10 శుక్రవారం రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం వస్తుంది. ఈ నెల రోజులు చేయలేని వాళ్ళు ఈ ముక్కోటి ఏకాదశి రోజైనా సరే మనము బ్రహ్మీ ముహూర్తంలో పూజ చేసుకుంటే ధనుర్మాసం చేసిన ఫలితం కూడా దక్కుతుంది. భగవంతుడినే తన భర్తగా చేసుకున్న భక్తురాలైన గోదా ఆండాళ్ తల్లి కథే తిరుప్పావై. ధనుర్మాసం అంతా తానే స్వయంగా రాసిన కీర్తనలతో స్వామివారిని పూజించి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుని శ్రీ రంగనాథుని రూపంలో గోదాదేవి తల్లిని భోగి పండుగ రోజు వివాహమాడారు. ఆండాళ్ తల్లి ఆచరించిన ధనుర్మాస వ్రతాన్ని మార్గళి వ్రతం, శ్రీవ్రతం, కాత్యాయని వ్రతంగా పిలుస్తాము. ఇంత విశేషమని ధనుర్మాసం విశిష్టత తెలిసింది కదా ఫ్రెండ్స్. ఇంత విశిష్టత తెలిసిన తర్వాత తప్పకుండా చేయాలనే ఆరాటం వస్తుంది. ఈ మాసం మొత్తం చేయాలని అనిపిస్తుంది కదా. కుదిరిన వారు నెల మొత్తం లేదా తప్పకుండా శనివారాలు ముఖ్యంగా ఒక్కరోజైనా చేసి చూడండి. మన మనసుకు ఎంతో తృప్తిగా కూడా ఉంటుంది. ఇంకా చేయాలని కూడా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంత పరమ పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీ రంగనాథుని గోదా ఆండాళ్ తల్లిని పూజించుకొని పరమ పవిత్రమైన తిరుప్పావై పఠించి స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.